ఇవాళ సచివాలయంలో మరో 2 గ్యారెంటీలకు శ్రీకారం. మధ్యాహ్నం 2 గంటలకు పథకాలు ప్రారంభించనున్న సీఎం రేవంత్. చేవెళ్లలో ఇవాళ కాంగ్రెస్ భారీ బహిరంగ సభ. హాజరు కానున్న సీఎం, మంత్రులు 1,00,000 మందితో సమావేశం. ఇవాళ హైదరాబాద్ లో కిషన్ రెడ్డి రోడ్ షో. విజయ సంకల్ప యాత్రలో పాల్గొననున్న కేంద్ర మంత్రి. నేడు నిజామాబాద్ జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర. పాల్గొననున్న నేతలు డీకే అరుణ, ఈటల, అరవింద్ అండ్ ఎమ్మెల్యేలు. తాడేపల్లిలో నేడు వైసీపీ కీలక సమావేశం. సీఎం జగన్ అధ్యక్షతన జరగనున్న మీటింగ్. ముఖ్య నేతలతో భేటీ. నేడు తమిళనాడు, కేరళలో 2 రోజుల పాటు ప్రధాని పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న మోడీ. నేటి నుంచి ఏపీలో బీజేపీ ఎన్నికల శంఖారావ సభలు. విశాఖ, విజయవాడ, ఏలూరులో కమలం పార్టీ సభలు. కాసేపట్లో టెట్ పరీక్ష. భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు. విశాఖలో నేడు సర్పంచుల సంఘం కీలక సమావేశం. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న సర్పంచ్లు. నేడు విశాఖలో కాపు నేతల రౌండ్ టేబుల్ సమావేశం. హాజరు కానున్న రాష్ట్ర కాపు నేతలు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. మార్చి 31 నాటికి ప్లాట్ల క్రమబద్దీకరణకు అవకాశం ఇస్తూ ఉత్తర్వులు. ఇవాళ ఏపీలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన. విశాఖలో మేధావుల సమావేశంలో పాల్గొననున్న రక్షణ మంత్రి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్. మార్చి 4న నోటిఫికేషన్. అదే రోజు నామినేషన్లు. మార్చి 8న పోలింగ్. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్. పరీక్ష తేదీ ఖరారు చేసిన టీఎస్పీఎస్సీ. రేపటి నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు. 1 నిమిషం ఆలస్యమైన నో పర్మిషన్. కృష్ణా జిల్లా పామరులో జనసేన జెండా దిమ్మ ధ్వంసం. మళ్లీ నిర్మిస్తామన్న పార్టీ నేతలు బండ్రెడ్డి రామకృష్ణ, తాడిశెట్టి నరేష్. ఇవాళ ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ కీలక భేటీ. లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల చేసే ఛాన్స్. ప్రధాని మోదీకి కవలల భావోద్వేగ లేఖ. తల్లిదండ్రులను ఒకే చోటకు బదిలీ చేయాలని వినతి. రాయ్బరేలీలో పోటీకి కాంగ్రెస్ అనాసక్తి. పోటీ చేయడం లేదన్న ప్రియాంక. ఢిల్లీ చలో మార్చి నిరసనకు రైతు సంఘాలు తాత్కాలిక విరామం. 29 దాకా బ్రేక్. కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్.